Hi everyone, my name is Chintala Shailender. I am an intermediate commerce lecturer. ఈ వీడియోలో అయితే వాట్ ఈస్ యాన్ ఓవర్డ్రాఫ్ట్ ఓవర్డ్రాఫ్ట్ అనగానేమి. సో ఈ క్వశ్చన్ అయితే మనకు సిఈసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైతే అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉంచాలి యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ కంటెంట్ మీరు రీడ్ చేసినా అది కేవలం బిజినెస్ గురించే ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ లెక్కలు కానీ ప్రిపేర్ కాండి లేదా ప్రాక్టీస్ చేయండి. సో వాట్ ఈజ్ యాన్ ఓవర్డ్రాఫ్ట్? సింపుల్గా ఓవర్డ్రాఫ్ట్ అంటే నేను చెప్తా అండి ఒక స్టోరీ రూపంలో. మన బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఒక 1 lakh రూపీస్ డిపాజిట్ చేసింది అనుకుందామండి. 1 lakh రూపీస్ డిపాజిట్ చేసింది. కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని నెలల తర్వాత బిజినెస్ ఆర్గనైజేషన్కి అవసరం ఉండి తన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. ఎంత విత్డ్రా చేసుకుంటుందండి? ఉన్నది మాత్రం 1 lakh కదా. ఈ 1 lakh విత్డ్రా చేసుకున్నదండి. మరి డిపాజిట్ చేసింది 1 lakh కదా. 1 lakh అంటే ఎక్కువ తీసుకోరాదు. ఈ 1 lakh విత్డ్రా చేసుకున్నది. ఈ 1 lakhతో పాటు ఇంకొక 50,000 రూపీస్ కూడా విత్డ్రా చేసుకున్నదండి. అంటే బ్యాంక్ ఏం చేసినట్లు, ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్కి ఈ 50,000 రూపీస్ అనేది అప్పు ఇచ్చినట్టు. తన లక్ష్య తాను తీసుకున్నది, ఇంకో 50,000 బ్యాంక్ ఏం చేసినట్టు, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్కు అప్పు ఇచ్చినట్టు. సో ఈ ఎంతైతే మనం డిపాజిట్ చేసినామో డిపాజిట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకోదాన్నే ఓవర్డ్రాఫ్ట్ అంటారండి. ఈ ఓవర్డ్రాఫ్ట్ అమౌంట్ బిజినెస్ ఆర్గనైజేషన్కి అప్పు, లయబిలిటీ. అదేంటండి? లయబిలిటీ. సో దీని డెఫినేషన్ రూపంలో చూడండి. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అంటే దీనిని ప్రతికూల నిల్వ అని కూడా అంటారు. బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం ఓవర్డ్రాఫ్ట్ అంటారు. వెరీ క్లారిటీ. ఇప్పుడు నేను విజువల్లో చూపెట్టాను పిక్చర్స్. ఖాతాదారుడు బ్యాంకుకు చెల్లించవలసిన ఎక్కువ మొత్తాన్ని ఓవర్డ్రాఫ్ట్ అంటారు. అంటే మన బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ మొత్తం తీసుకోవడాన్ని, ఆ ఎక్కువ మొత్తం ఏదైతే ఉన్నదో దాన్నే మనం బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అంటాం. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. వెన్ ఏ బిజినెస్ మ్యాన్ అంటే ఎప్పుడైతే ఒక బిజినెస్ మ్యాన్ అంటే యజమాని, ప్రొప్రైటర్ విత్డ్రాస్ ఎక్సెస్ అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్ అండర్ దిస్ సిచ్యువేషన్ ద passbook shows a debit balance. This balance is called overdraft balance as per passbook. దీన్ని ఓవర్డ్రాఫ్ట్ అంటామండి. ఇది బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అనే చాప్టర్లో ఉంటుంది. బ్యాంక్ రికన్సిలైజేషన్ చాప్టర్లో ఉంటుంది అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో. సో మీరు యాన్యువల్ ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ అట్లా అడిగేది ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై కామర్స్ స్టూడెంట్స్.